నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించారు. వాటికన్నిటికీ పేరులు, అది మన అంశం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు. అది మేలు, మనకు చేసిన మేలు. వాటికన్నిటికీ పేర్లు పెడుతున్నాడు, అది మనకు చేసిన ఉపకారం. నక్షత్రాల సంఖ్య ఆయన నియమిస్తే నాకేమిటి, నియమించకపోతే నాకేమిటి? నా బ్యాంక్ అకౌంట్లో ఒక 1000 రూపాయలు వచ్చినాయా? నాకేంటి సంబంధం? అంటే ఇక్కడ చెప్పబడుతున్న నక్షత్రాలు ఆ అగ్నిగోళాలని కాదు, ఆధ్యాత్మిక జగత్తులో నక్షత్రాలు, భక్త శ్రేష్ఠులు, లోకానికి వెలుగునివ్వగలిగిన భక్త శ్రేష్ఠులను ఆయన తయారు చేస్తున్నాడు. అలాంటి భక్త శ్రేష్ఠులను తయారు చేయాలంటే, లోకానికి వెలుగునివ్వగలిగిన వారిని తయారు చేయాలంటే ఆ ప్రాసెస్ కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్, బాధాకరమైన ప్రాసెస్. ఎన్నో శ్రమలు, నిందలు, దూషణలు, తిరస్కారాలు, అవమానాలు, హృదయంలో గాయాలు అనుభవిస్తే తప్ప రక్షణ పొందిన ఒక వ్యక్తి నక్షత్రం కాలేడు. నీతి మార్గం అనుసరించున్నట్లు అనేకులను ఎవరు తిప్పుదురో వారు ఆకాశ మండల మందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు. మోషే భక్తుడు ఒక జ్యోతి, పౌలు భక్తుడు ఒక జ్యోతి, మార్టిన్ లూథర్ ఒక జ్యోతి. ఇలాంటి నక్షత్ర సమానులైన భక్త శ్రేష్ఠులు ఎందరో ఉన్నారు. వాళ్ళంతా ఈజీగా తయారు కాల. దేవుణ్ణి తెలుసుకొని దేవునితో స్నేహం చేసి తర్వాత గాయపరచబడి, దేవుని చేతనే గాయపరచబడి, ఆ గాయాలన్నీ మాన్పబడిన తర్వాత దేవుని అభిషేకము చేత వీళ్ళు భగ్గుమని ప్రజ్వలించే నక్షత్రాలుగా మారిపోతారు. ప్రియా మిత్రులారా, లోకానికి వెలుగునిచ్చే నక్షత్రాలను తయారు చేయాలంటే ఆ విధానము, ఆ ప్రక్రియ కొంత కష్టంతో కూడుకున్నటువంటిది. మీకు ఒక 2 తులాల బంగారం ఇచ్చి, ఇది నేను చాలా కష్టపడి సంపాదించే డబ్బుతో కొన్నానండి, నాకు ఈ బంగారం మీద చాలా ప్రేమ ఉంది, దీన్ని మీరు ఏం అనొద్దు, దీనికి ఏం కష్టం కలగకుండా, బాధ కలగకుండా, దీనికి వేడి తగలకుండా, అగ్ని దీనికి తగలకుండా ఏసీలో పెట్టేసి చక్కగా సుఖంగా పెట్టి ఈ బంగారాన్ని ఒక ఆభరణంగా తయారు చేయండి అంటే ఎవరేం చేయగలడా? అంత బంగారు ముద్ద విలువైనదే కానీ దానికి రూపం ఉండదు, విలువైనదే కానీ దానికి సౌందర్యం ఉండదు. దానికి ఒక అందమైన ఆకృతి రావాలంటే కంసాలి వానికి ఇవ్వాలి, వాడు కొలిమిలో వేసి కరిగించాలి, మూసలో వేసి కరిగించాలి, ఆ చిన్న సుత్తే ఉలి పెట్టి దాన్ని కొట్టాలి. ఒక బాధాకరమైన ప్రక్రియ గుండా వెళితేనే ఆకారము లేని బంగారం ఆకారాన్ని పొందుకొని ఆభరణం అయిపోతుంది. నువ్వు బంగారానివే, నువ్వు చాలా వాల్యుబుల్ పర్సన్, నువ్వు చాలా వాల్యుబుల్ పర్సన్. కానీ నువ్వు ఒక ఆభరణానివి కావాలంటే కొలిమి తప్పదు. కొలిమిలో గుండా వస్తేనే ఒక మోషే తయారవుతాడు, పౌలు తయారవుతాడు, డాక్టర్ మార్టిన్ లూథర్ తయారవుతాడు. భయపడకండి, దేవా నన్ను అందరికీ ప్రయోజనకరంగా చెయ్యి, నన్ను ఆశీర్వదించు, లోకానికి దీవెనకరంగా వాడుకో అంటే మంచిది. రా కుమారుడా, రా నా కుమార్తె, నేను నిన్ను మంచి ఆభరణంగా చేస్తానంటాడు. కొన్ని దెబ్బలు కొడతాడు, కొన్ని గాయాలైతే చేస్తాడు, కానీ
వాటిని మళ్ళీ బాగు చేసే బాధ్యత ఆయనే తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయపరచువాడిని నేనే, స్వస్థపరచువాడను నేనే అన్నాడు. గనక గాయపరిచి స్వస్థపరిచి రక్షణ పొందిన వారిని ఏం చేస్తాడు ఆయన? నక్షత్రాలుగా చేస్తాడు. చేసిన తర్వాత వాటికి పేర్లు పెడతాడు. అది అంశం. ఇవాళ మనం బాబుకు పేరు పెట్టాం. దేవుడు మనకు కూడా పేర్లు పెట్టేవాడై ఉన్నాడు. పేరు పెట్టడం అనగా అర్థమేమిటి? దయచేసి మనం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయములోనికి మనం తొంగి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి వచనం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు అనగా ఇదేం పేరు? ఇది మంచి పేరు అనగా అర్థం ఏంటంటే సమాజములో మనకుండే పేరు, పిలుచుకునే పేరు బాగుండాలి. మనందరం అర్థాలు చూసి, డిక్షనరీ చూసి, చరిత్ర చూసి మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం. అయితే సమాజంలో ఏ పేరు వచ్చింది మనకు? సమాజంలో నీకు మంచి పేరు రావాలంటే ఒక భక్తుడనే పేరు, పరిశుద్ధుడనే పేరు నీకు రావాలంటే ఆ పేరు నీకు కలిగించే శక్తి యేసు ప్రభు ఒక్కనికి మాత్రమే ఉంది. ఇవాళ మనం ఉజ్వల్ ఎలైజా యొక్క కుమారుడు బాబుకు పేరు పెట్టాను, జాండర్ అగస్టస్. దేవుడు కూడా మనకు పేరు పెడతాడు. మనం అప్పగించుకోవాలి. ప్రభువా, నాకు సమాజంలో మంచి పేరు వచ్చేటట్టు తయారు చేయి. ఇవాళ పౌలుకు మంచి పేరు, మోషేకు మంచి పేరు, తీతు తిమోతిలకు, ఏలియాకు, యెహోషువకు మంచి పేరుంది. నాకు కూడా సమాజంలో అలాంటి ఒక మంచి పేరు వచ్చేటట్లు నాలోని పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని మనం వేడుకుంటూ ఈ కూటాన్ని ముగించుకుందాం. దేవుడు చేసే గొప్ప మేలు సమాజంలో నీకు మంచి పేరు అనుగ్రహించటం. అందరూ నిన్ను గూర్చి గొప్పగా మాట్లాడుకునే స్థాయికి నిన్ను దేవుడు పెంచుతాడు. భక్తిలోనూ, ఆధ్యాత్మిక అంతస్తులో, ఆర్థికంగా కూడా దేవుడు నిన్ను పెంచగల సమర్థుడు. రండి ప్రార్థన చేసుకుందాము. ఈ మేళ్ళన్నీ మనం స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, నీకే వందనాలు. విత్తబడిన వాక్యమును ఫలింపజేయండి. దేవుడు చేసే ఉపకారములు, ఆధ్యాత్మిక అద్భుతాలు మీరు మా కళ్ళ ముందు కొన్ని చూపించారు. నీకు వందనాలు. ఈ గొప్ప గొప్ప అద్భుతాలన్నీ మా జీవితాల్లో జరిగించండి. నాద శరీరుడికి మీరు కట్టుచున్నటువంటి సుందర వధువులో మేమందరము భాగమై ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని నక్షత్రాలుగా తయారు చేయండి. అందుకొరకు మీరు నియమించిన కొలిమిని మేము భరించడానికి శక్తి దయచేయండి. కొలిమిలో గుండా ప్రయాణించి అందమైన ఆభరణాలుగా మేము మారడానికి సహాయం చేయండి. మా భక్తి జీవితం చేత, మా ప్రార్థనా జీవితం చేత, మా త్యాగపూరితమైన నిస్వార్థ జీవితము చేత, మాదిరికరమైన మంచి జీవితము చేత మాకందరికీ సమాజంలో ఒక మంచి పేరు కలిగించటానికి మీరు దిగివచ్చి మాలో కార్యము చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరివచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం. మరి ప్రత్యేకంగా ఈ దినమున నూతనంగా నామకరణం చేయబడినటువంటి చిన్నారి కుమారుడు గ్జాండర్ అగస్టస్కును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికి జయం. ప్రభు యేసు రక్తమునికి జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. దేవునికి స్తోత్రం. సభ